ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము మార్కు సువార్త 6వ అధ్యాయము 42 నుండి 44 వచనములు. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపళ్ళకెత్తిరి. ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖనములో ఏం వాగ్దానం ఉంది అని ఒకవేళ ఆలోచిస్తూ ఉంటే, దేవునితో కూడా మనము ఉంటే, దేవునితో కూడా మనము జీవిస్తూ ఉంటే మనము తిని తృప్తి పొందగలము. చాలామందికి తిండి ఉంది, ఎక్కువైపోయింది, కానీ సాటిస్ఫాక్షన్ లేదు, తృప్తి లేదు. యేసు ప్రభువుతో నీ ఉన్నట్లయితే దేవుడు నిన్ను తృప్తిపరిచేటువంటి దేవుడు. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను తృప్తిపరిచి ఆశీర్వదించేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే, తిండి ఎక్కువైపోయి, ఆశీర్వాదాలు అంటే డబ్బు ఎక్కువైపోయి తినేదాని దగ్గర నుండి అన్నిటినీ కూడా వ్యర్థము చేస్తూ ఉంటారు. ఈ వాగ్దాన లేఖన భాగములో వారు తినిన తర్వాత, తృప్తి పొందిన తర్వాత 12 గంపలకి ఎత్తినట్లుగా 5,000 మంది ఇంచుమించు తిన్నట్లుగా లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా నీవు ఆలోచించావా, నాకు సమృద్ధిగా ఉంది అని వ్యర్థము చేస్తూ ఉన్నావా? నీ సమృద్ధిలో నుంచి నీకు ఒకవేళ తృప్తి కలగట్లేదు అని అంటే, తింటే తృప్తి ఉండదు కొంతమందికి, ఇతరులకు ఇస్తే తృప్తి కలుగుతుంది. జాగ్రత్తగా ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన దానిని వ్యర్థము చేయకండి, మిగిలిన దానిని పడవేయకండి. ఎంతో కష్టపడితే అవి వచ్చి ఉంటుంది మీ దగ్గరకి. దానిని కష్టార్జితాన్ని వ్యర్థము చేసుకోకుండా మీరు తృప్తి పొందినట్లయితే ఇతరులకు పంచండి, దాన్ని ఇతరుల కొరకు ఎత్తి పెట్టండి, జాగ్రత్త పరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, గంపలకెత్తి ఏ విధముగా దాచిపెట్టారో, డబ్బు విషయంలో, తిండి విషయంలో, వస్త్రాల విషయంలో, ప్రతి విషయంలో కూడా మీకు బాగా కలిగి ఉందా? తృప్తి కలిగి ఉన్నారా? వాటిని మిగతా దాన్ని తీసి జాగ్రత్త చేయండి. అనేకులు తృప్తి పడతారు దాని వలన. అవి లేక ఎంతమంది లోకములో అలమటిస్తూ ఉన్నారో, ఎన్ని భయంకరమైనటువంటి అన్యాయాలు, నేరాలు చేస్తూ ఉన్నారో గమనించండి జాగ్రత్తగా. మీరు తృప్తిగా తినిన తర్వాత కనీసము కొంచెములో కొంచెమైనా ఎత్తిపెట్టండి ప్రియ దేవుని బిడ్డలారా. దాన్ని బట్టి దేవుడు మీకు ఆశీర్వాదములు దయచేస్తారు. 5,000 మంది తిన్నారంట చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి. మిమ్మల్ని బట్టి ఒక్కరన్నా తింటూ ఉన్నారా? ఆలోచించండి. 5,000 కాదు, 500 కాదు, 50 మంది కాదు, 5 మంది కాదు, ఒక్కరైనా మిమ్మల్ని బట్టి తృప్తిగా ఉంటూ ఉన్నారా? ఆలోచించండి జాగ్రత్తగా. దేవుడు తృప్తినిస్తాడు. దేవుడు కొద్దిగా తిన్నా కూడా తృప్తినిస్తారు. కొంచెం కలిగిన దాన్ని బట్టి కూడా తృప్తినిస్తారు ఆయన. ఆ సాటిస్ఫాక్షన్ మీరు పొందుకోవాలి అంటే యేసు ప్రభుతో స్నేహం చేయాలి, యేసు ప్రభుతో మనం జీవించాలి. అప్పుడు మాత్రమే ఆ సాటిస్ఫాక్షన్ మనకి కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యర్థము చేయకండి దయచేసి. ప్రతి విషయంలో కూడా వ్యర్థం చేయకండి. అలాగే దాచిపెట్టకండి, కుళ్ళిపోతాయి. అలాగే పెట్టుండకండి, బూజు పట్టిపోతాయి. వాటికి ఎవరికి వాటి వలన ఉపయోగం ఉందో వారికి ఇవ్వండి. ఇచ్చే మనసు కలిగి ఉండండి, పంచే మనసు కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితముగా మీకు సంతృప్తినిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేనిది. నువ్వు ఒక్కరిని ఆదరించగలుగుతూ ఉన్నావా? ఒక్కరికి సహాయపడగలుగుతూ ఉన్నావా? ప్రతిదినము నీకున్న దాంట్లో దేవుడు దాన్ని బట్టి నీకు ఇచ్చే సంతృప్తి, నీకు అది ఆరోగ్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, మంచి పేరునిస్తుంది, ప్రఖ్యాతినిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు తృప్తిగా జీవించాలి అని అంటే యేసు ప్రభుతో స్నేహము చేస్తూ ఆయన మనస్సును మీరు కలిగి జీవించండి. ప్రతి విషయంలో మిమ్మల్ని తృప్తిపరిచి ఆశీర్వదించి అనేకులకు మీ ద్వారా కూడా వారిని కూడా తృప్తిపరిచేటువంటి నమ్మదగిన దేవుడు యేసు ప్రభు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనము మీ జీవితాల్లో మంచి తెలివిని కలిగించినట్లుగా చూడండి. కొంతమంది ప్రియ దేవుని బిడ్డలారా అనేక వస్తువులు అంటే యూజ్ చేయనటువంటి వస్తువులు అన్నిటిని కూడా అలాగే పెట్టుకొని ఉంటారు.
అవి బూజు పట్టుకుపోయి చిలుం పట్టిపోయి పాడవలసిందే. ఎవరికి కూడా ఇవ్వరు అవి. ఇచ్చేదానికి మనస్సు రాదు. అటువంటి లోపత్వము ఒకవేళ నువ్వు కలిగి ఉంటే మార్చుకో. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. నీకు మంచి సంతృప్తినిచ్చి గొప్ప చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడి లేఖనము చక్కగా నెరవేర్చేటువంటి జీవితాన్ని మీకు దయచేయలాగున మీ కొరకు ప్రార్థన చేస్తాను, విజ్ఞాపన చేస్తాను. ఈ ప్రార్థనలో ఏకీభవించి తృప్తిగా జీవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా మా ప్రియపరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూసినటువంటి నాయన ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏ బిడ్డలోనైనా తృప్తి లేదో ప్రభువా, ఎంత తినను తృప్తి లేదేమో, ఎంత కలిగిన తృప్తి లేదేమో ప్రభువా, మీరు సహాయం చేయండి నాయన. మీరే బిడ్డలకి నాయన తండ్రి మంచి సంతృప్తిని దయచేయమని అడుగుతూ ఉన్నామయ్యా. దేవా, వారు తృప్తిగా ఉండడమే కాదు నాయన, అనేకులను తృప్తిపరిచేటువంటి వారుగా దీవించుదురుగా కానీ ప్రార్థన చేయించు ఉన్నాను నాయన. సహాయం చేయండి అయ్యా. ఎక్కడ వ్యర్థమైపోతుందో, ఎక్కడ నష్టమైపోతుందో, ఎక్కడ నాయన పురుగులు పట్టిపోతూ ఉన్నాయో, ఎక్కడైతే తండ్రి ప్రభా నాయన బూజు పట్టుకుపోతున్నాయో వాటన్నిటిని నాయన చక్కగా వారు అయ్యా తండ్రి ప్రభా చక్కగా ఇతరులకు ఇవ్వడానికి మంచి మనసును దయచేయండి అయ్యా. మీతో సహవాసం చేసే కృపను దయచేయండి నాయన. శాంతిని, సమాధానమును, సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం నాయన. దేవా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా, అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా, చదువుల కోసం చేశారో, అయ్యా తన వివాహాల కోసం చేశారో, అనారోగ్యం కోసం చేశారో ప్రభువా, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. మీ కుటుంబాలను ఆయన తండ్రి ప్రభా లోటులో ఉండకూడదు ప్రభువా, సమృద్ధిగా ఉండాలి నాయన. సహాయం చేయండి అయ్యా. వారి అవసరాలను, కొరతలను తీర్చి సమృద్ధిపరచండి నాయన. అప్పుల వడ్డీల సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. వారికి ఉన్న ప్రతి ఇరుకును తొలగించండి నాయన. గర్భఫలములను దయచేయండి ప్రభువా. అయ్యా తండ్రి, అత్త మామ సూటి పోటి మాటలు అయ్యా ప్రజలు అవమానముగా చూస్తున్నారేమో ప్రభు బిడ్డలని. అయ్యా, మీరు సహాయము చేయండి నాయన. అయ్యా, మనుషులకి ఇది అసాధ్యము తండ్రి, మీరు మాత్రమే సహాయము చేయగల దేవుడవు. ఈ వాగ్దానం చూసిన బిడ్డల్లో ఎవరికైనా గర్భఫలము లేకపోతే అనుగ్రహించుదురుగాక. మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి నాయన. నీవే తృప్తిగా వారు జీవించుటకు సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. మీరే కృపను చూపండి నాయన. అయ్యా, అలాగే తండ్రి ప్రభువా, పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. తండ్రి ప్రభు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. బాధలో గాయపడిన హృదయాలను జ్ఞాపకం చేసుకొని నాయన వారి గాయములను కట్టమని ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి. అయ్యా, వారి ప్రయాణాలను దినకాలం దీవించండి ప్రభువా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను నాయన చక్కగా నాయన నడిపించండి ప్రభువా. వారికి తెలివిని, జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. అయ్యా, తల్లిదండ్రులు నాయన అనుకున్నటువంటి నాయన కార్యమును అయ్యా వారి గోల్ చక్కగా రీచ్ అవ్వడానికి సహాయం చేయండి ప్రభువా. యవ్వన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి నాయన. వారి శక్తితో, బలముతో నింపండి నాయన. నీవే సహాయం చేయి ప్రభువా. అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిపరిచి దీవించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి నామమున మీ అందరికీ వందనములు. మన ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, మా దగ్గర సమయం ఉంది. ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాము. దేవుడి కార్యములు ఖచ్చితముగా జరిగిస్తారు. మంచివి, మేలైనవి, గొప్పవి, ఊహించినవి కాదు, ఊహించినంతకంటే గొప్పగా ఆయన చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి అలాగే మన మినిస్ట్రీ కోసం ప్రార్థించండి. సహకరిస్తున్న ప్రతి బిడ్డకి హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకొనొచ్చు. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. ధైర్యముగా ముందు కొనసాగండి. తృప్తిగా జీవించండి. మీకు కలిగిన దాంట్లో ఇతరులకు పంచండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.